యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రియ శ్రోతలారా, ఈరోజు మన పాఠ్యభాగం 89వ కీర్తనతో ప్రారంభమవుతుంది. ముందుగా ఒక మాట, ఈ కీర్తనలు ఒక చరిత్ర పాఠంలాగా ఉండవు, ఇవి కథలు కావు. అయితే ఆయా సందర్భాలలో భక్తులు రాసిన కీర్తనలు. జాగ్రత్తగా వినండి, ఇందలి సత్యాలను జీవితాలకు అన్వయించుకోండి. అనేక కీర్తనల్లో ప్రవచన రీతిగా యేసుక్రీస్తు కనబడుతున్నాడు. 89వ కీర్తనలో కూడా 3, 4, 35, 36 వచనాల్లో యేసుక్రీస్తు ప్రత్యక్షం మనకు తేటగా కనిపిస్తుంది. లూకా సువార్త 1వ అధ్యాయం 31 నుండి 33వ వచనం వరకు ఈ ప్రవచనాల నెరవేర్పు కూడా కనపడుతుంది. మరియా, నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అనే పేరు పెడతావు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని ఆయనకిస్తాడు. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగాలు ఏలుతాడు. ఆయన రాజ్యం అంతం లేనిది. ఇప్పుడు 89వ కీర్తనలో 3వ వచనం, నేను ఏర్పరచుకొనిన వానితో నిబంధన చేసుకున్నాను, నిత్యము నీ సంతానాన్ని స్థిరపరుస్తాను. 4వ వచనం, తరతరాలకు నీ సింహాసనాన్ని స్థాపిస్తానని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. 35, 36 వచనాలు, అతని సంతానము శాశ్వతముగా ఉంటుందని, అతని సింహాసనము సూర్యుడు ఉన్నంతకాలము నా సన్నిధిని ఉంటుందని, చంద్రుడు ఉన్నంతకాలం అది నిలుస్తుందని, మెంటనున్న సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుతుందని, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేశాను. దావీదుతో నేను అబద్ధమాడను. చూచారా, ఈ మాటలన్నీ యేసు ప్రభువును గురించి చెప్పినవే. ప్రవచనాలలోని క్రీస్తు మనలోని నిరీక్షణను ఎంతో బలపరుస్తాడు. ఇప్పుడు 1వ వచనం నుండి వినండి. దావీదీయ నిబంధనను గూర్చిన కీర్తన. ఈ కీర్తనతో లేవియకాండ కీర్తనల భాగం ముగిసినట్లే. ఈ కీర్తనను రాసింది ఎజ్రాహీయుడైన ఏతాను. ఇది ప్రబోధ గీతం, మాస్కెల్. ఏతాను లేవి గోత్రానికి చెందినవాడు. ఈ కీర్తనలో దేవుని విశ్వసనీయత 10 సార్లు పేర్కొనబడింది. ఈ కీర్తనలో నిబంధన అనే మాట 4 సార్లు వస్తుంది. నేను ప్రమాణం చేశాను అని దేవుడు 3 సార్లు అన్నాడు. నేను అబద్ధమాడను అని 4 సార్లు అన్నాడు. ఈ కీర్తనలో దేవుని మహిమ కనపడుతున్నది. 2 సమూయేలు 7వ అధ్యాయంలో దేవుడు దావీదుతో చేసుకున్న నిబంధన వివరంగా చెప్పబడింది. 1వ వచనం, యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తిస్తాను. తరతరాలకు నీ విశ్వసనీయతను నా నోటితో తెలియచేస్తాను. కృప నిత్యము స్థాపించబడుతుందని, ఆకాశమందే నీ విశ్వసనీయతను స్థిరపరుచుకుంటావని నేను అనుకుంటున్నాను. దేవుని కృపాతిశయం, ఆయన విశ్వసనీయత మన ఆనందానికి ప్రేరణ. దేవుని కృప నిత్యమైనది, ఆయన విశ్వసనీయత స్థిరమైనది. 24వ వచనంలో గేయకారుడు అంటున్నాడు, విశ్వసనీయత, కృప దావీదుకు తోడై ఉన్నాయి. 5వ వచనం, యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యాలను స్తుతిస్తున్నది. పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వసనీయతను బట్టి నీకు స్తుతులు కలుగుతున్నాయి. దేవుని విశ్వసనీయత కొరకు దేవునికి స్తోత్రములు. 8వ వచనం, యెహోవా సైన్యములకు అధిపతివైన దేవా, నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వసనీయత చేత నీవు ఆవరించబడి ఉన్నావు. 20వ వచనం, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతణ్ణి అభిషేకించి ఉన్నాను. దేవుడు తన వాగ్దానాన్ని తప్పక నెరవేరుస్తాడు. ఆడిన మాటను తప్పని దేవుడు. 27వ వచనం, నేనతణ్ణి నా జ్యేష్ఠ కుమారునిగా చేస్తాను,
భూరాజులలో అత్యున్నతునిగా ఉంచుతాను. దావీదు నిబంధన క్రీస్తునందు కేంద్రీకరించబడి ఉన్నది. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ఆయన బెత్లెహేములో పుట్టినవాడు. ఆయన అవతారం ఆయన తగ్గింపును సూచిస్తుంది. ఆయన శిలువ మీద చనిపోయి తిరిగి లేచినప్పుడు తన పునరుత్థానమందు ఆది సంభూతుడయ్యాడు. మృతులలో నుండి లేచిన వారిలో ఆయన మొదటివాడు. జ్యేష్ఠ కుమారునిగా చేస్తాను అనగా యేసుక్రీస్తు మొదటివాడు. ఆయన యందు విశ్వాసముంచిన వారంతా ఆయన తరువాత వారు. ప్రపంచమంతటినీ ఏలేవాడు యేసురాజు. రాజదండము ఆయన చేతిలో ఉన్నది. ఆయన భూరాజులలో అత్యున్నతుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. 28వ వచనం, నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేస్తాను. నా నిబంధన అతనితో స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు 29 నుండి 32వ వచనం వరకు వినండి. అంశం మారింది. దావీదు వంశాన్ని గురించి, అతని తరువాతి తరాలను గురించి ఈ వాక్య భాగంలో చెప్పబడింది. 30 నుండి 32వ వచనం వరకు అతని కుమారులు నా ధర్మశాస్త్రమును విడిచి నా న్యాయ విధులను ఆచరించని ఎడల, వారు నా కట్టడలను అపవిత్రపరచి నా ఆజ్ఞలను గైకొనని ఎడల, నేను వారి తిరుగుబాటునకు దండముతో, వారి దోషమునకు దెబ్బలతో వారిని శిక్షిస్తాను. తన బిడ్డలు తప్పు చేస్తే ఆయన దండిస్తాడు. అయితే ఆయన తన కృపను బొత్తిగా ఎడము చేయడు. దేవుడు అబద్ధికుడు కాడు. దేవుడు తన విశ్వసనీయతను విడువడు. ఇప్పుడు దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. 34వ వచనం, నా నిబంధనను నేను రద్దుపరచను. నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. సూర్యచంద్రులు ఉన్నంతకాలం అతని సింహాసనం నిలుస్తుంది. తాత్కాలికంగా ఆయన కోపగించినా, కఠిన చర్య తీసుకున్నా, 49వ వచనం ప్రకారం గేయకారుడు, ప్రభువా, నీ విశ్వసనీయతతోడని దావీదుతో ప్రమాణము చేసిన తొల్లిటి నీ కృపాతిశయములెక్కడా అని అడిగినా, దేవుడు తన మాట ప్రకారం తన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన నిబంధన తప్పక నెరవేరుతుంది. ఆయన తన నిబంధనను ఎన్నడూ మరువడు. దావీదు సింహాసనముపై 1000 ఏండ్ల పాలనలో యేసే కూర్చుంటాడు. దానికి తిరుగులేదు. ఇప్పుడు మనం 90వ కీర్తనలోకి వస్తున్నాము. ఈ కీర్తనలో దేవుని కాపుదల వ్రాయబడింది. 90 నుండి 106వ కీర్తన వరకు కీర్తనల సంఖ్యాకాండం కొనసాగుతుంది. పంచగ్రంథాలలో ఇది 4వ భాగం. ఇది మోషే కీర్తనతో ప్రారంభమవుతుంది. సంఖ్యాకాండంలో ఇశ్రాయేలు అరణ్య ప్రయాణం, వారి విషాదకరమైన అనుభవాలు వర్ణించబడినాయి. ఇప్పుడు 90వ కీర్తన విందాము. ఇది మోషే కీర్తన, ప్రార్థన. ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయలుదేరినప్పుడు మొదట సీనాయి కొండ దగ్గరికి వచ్చారు. అక్కడే దేవుడు వారికి ధర్మశాస్త్రమిచ్చాడు. ఆ తరువాత వారు వాగ్దత్త భూమి వైపు ప్రయాణం చేశారు. అయితే నేరుగా వారు గమ్యాన్ని చేరుకోలేకపోయారు. 38 ఏండ్లు వారు అరణ్య ప్రయాణం చేస్తూనే ఉన్నారు. ఎందరెందరో చస్తూ ఉంటే మోషే స్వయంగా చూచాడు. ఈ కీర్తన విషాద గీతం. మరణం, పాపం, శిక్ష అనే అంశాలు ఈ కీర్తనలో ధ్వనిస్తాయి. మొదటి వచనం, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములకు నీవే దేవుడవు. సోదరీ సోదరులారా, ఆదికాండం 1వ అధ్యాయంలో 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించాడు. దేవుని స్వరూపమందు అతణ్ణి సృజించాడు. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించాడు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నేల మంటితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. ఈ 90వ కీర్తనలో మనుష్యుడు సృజించబడిన వ్యక్తిగా కనపడుతున్నాడు.
దేవుడు మానవుణ్ణి ప్రత్యేకంగా సృజించాడు. నీవు మనుష్యులను మంటికి మారుస్తున్నావు, నరులారా తిరిగి రండని సెలవిస్తున్నావు. మట్టిలో నుండి వచ్చిన మానవుడు తిరిగి మట్టిలోకే చేరుతున్నాడు. 4వ వచనం, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించినా నిన్నటి వలె ఉన్నవి, రాత్రియందలి ఒక జాము వలె ఉన్నవి. 1000 సంవత్సరాలు నీవు బ్రతికినా అది దేవుని దృష్టిలో క్షణకాలమే. నిత్యత్వంతో పోల్చి చూస్తే మానవ జీవితం క్షణకాలమే. వరద చేతనైనట్లు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రిస్తారు. పొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురిస్తారు. పొద్దున అది మొలచి చిగురిస్తుంది, సాయంకాలమున అది వాడబారి కోయబడుతుంది. అరణ్య ప్రయాణములో మోషే తన చేతులతో ఎంతోమందికి సమాధి చేశాడు. ఎందరెందరో చనిపోయారు. మట్టి నుండి తీయబడిన మనిషి మట్టికే చేరుతాడని మోషే ప్రతిసారి జ్ఞాపకం చేసుకునేవాడు. శవాలను సమాధి చేయడం దేవుని విధానం. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం, ప్రభు అన్నాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల ఒంటిగానే ఉంటుంది, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలిస్తుంది. ఈ మాట యేసు మరణ పునరుత్థానాలకు సంబంధించింది. ఒక విశ్వాసి శవాన్ని పాతిపెడుతున్నామంటే ఒక విత్తనాన్ని భూమిలో నాటుతున్నామన్నమాట. ఒకానొక నాడు ఆ విత్తనం పండుతుంది, ఫలిస్తుంది. పూర్వం క్రైస్తవులు సమాధుల తోటకు సత్రమని, పొలమని పేర్లు పెట్టేవారు. అది సత్రం, ఎందుకంటే యాత్రికులు కొంతకాలం అక్కడ నిద్రపోతారు. అది పొలం, ఎందుకంటే అక్కడ విత్తనాలు నాటుతారు. అవి ఒకానొక నాడు ఫలిస్తాయి. పొలంలో విత్తనాలను నాటుతాము గాని తగలబెడతామా? శవాన్ని పాతిపెట్టినప్పుడు విత్తనం నాటుతున్నావు. పునరుత్థానంలో అందులో నుంచి మొక్క బయటికి వస్తుంది, కొత్త శరీరాన్ని ధరిస్తుంది. 8వ వచనం, మా దోషములను నీవు నీ ఎదట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనపడుతున్నాయి. ఇక్కడి రహస్య పాపాలు పరలోకంలో బహిరంగ వాస్తవాలు. దేవదూతలు నిన్ను కనిపెట్టి చూస్తున్నారు. నీవేమి చేస్తున్నది పరలోకమంతా గమనిస్తున్నది. 9వ వచనం, నీ ఉగ్రతను భరిస్తూనే మా దినములన్నీ గడిపాము, నిట్టూర్పులు విడిచినట్లు మా జీవితకాలం జరుపుకుంటాము. మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు. అయినా వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతిస్తుంది, మేము ఎగిరిపోతాము. 80 సంవత్సరాలు నీవు బ్రతికితే అది చాలు, అది నిండైన జీవితం. 80 సంవత్సరాలు వచ్చాయంటే అది సూర్యాస్తమయం. అది క్రిందికి దిగే సమయం కాదు, పైకి ఎక్కిపోయే సమయం. 12వ వచనం, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చెయ్యి, మా దినములు లెక్కించేటట్లు మాకు నేర్పు. యేసుక్రీస్తే మన జ్ఞానం. 1 కొరింథీ 1వ అధ్యాయం 30వ వచనం, ఆయన మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనము. యేసుక్రీస్తు నీకుంటే నీకు జ్ఞానము, నిరీక్షణ ఉన్నాయి. 17వ వచనం, మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. దేవా, మా చేతి పనిని స్థిరపరచు. మనము చేసే ప్రతి పని నిత్యత్వంలో నాణ్యత గలదై కనిపించాలి. 90వ కీర్తనతో కీర్తనల గ్రంథంలో 4వ భాగం మొదలైంది. ఇది కీర్తనల సంఖ్యాకాండమని చెప్పవచ్చు. ఇప్పుడు 91వ కీర్తనలోకి రండి. ఈ కీర్తనలో జీవము, వెలుగు మనకు కనిపిస్తాయి. 90వ కీర్తన మరణాన్ని గురించి, 91వ కీర్తన జీవమును గురించి. ఇది మెస్సియా కీర్తన. యేసుక్రీస్తును గురించిన ప్రవచన చిత్రపటం మనకు కనిపిస్తుంది. మనకు దేవుని యందు కాపుదల, భద్రత ఉన్నాయి. 90వ కీర్తన ప్రథమ మానవుడైన ఆదామును గురించి. ఆదామునందు అందరూ మృతులే. 91వ కీర్తన పరలోకము నుండి రాబోయే యేసుక్రీస్తును గురించినది. క్రీస్తునందు అందరూ సజీవులే. ఈ కీర్తనలోని ఒక వచనాన్ని
సైతాను కూడా ఉదహరించాడు చూతాము. సైతానుకు బైబిలు వచనాలు తెలుసు. మొదటి వచనం, మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకునే నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెబుతున్నాను. యేసుక్రీస్తు పరిశుద్ధుడు, పాపరహితుడు. ఆయనను గురించే ఈ మాటలు చెప్పబడ్డాయి. వేటకాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపిస్తాడు. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగుతుంది. ఆయన సత్యము, కేడెము, డాలు అయి ఉన్నాడు. రాత్రివేళ కలిగే భయమునకైనా, పగటివేళ ఎగిరే బాణమునకైనా, చీకటిలో సంచరించే తెగులునకైనా, మధ్యాహ్నమందు పాడు చేసే రోగానికైనా నీవు భయపడవు. కొందరు క్రైస్తవ సైనికులు ఈ వచనాన్ని ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటారు. ప్రయాణములలో, ప్రయాసములలో ఈ వచనం మనకెంతో ఆదరణ కలిగిస్తుంది. నీ ప్రక్కను 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినా అపాయము నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగుతుంది. ఇది దేవుడు తన బిడ్డలకిచ్చిన వాగ్దానం. 9, 10 వచనాలలో యేసుక్రీస్తును మనం చూడగలం. యెహోవా, నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలంగా చేసుకున్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. 11, 12 వచనాలు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడడానికి ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ పాదాలకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. యేసు ప్రభువును సైతాను శోధిస్తూ ఇదే వచనాన్ని ఉదహరించాడు. ఈ కీర్తన సైతానుకు పరిచితమే. మెస్సియా కీర్తనలన్నీ సైతానుకు బాగా తెలుసు. ఈ రోజున చాలామంది బైబిలు పండితులకు తెలియని సంగతులు కూడా సైతానుకు తెలుసు. ప్రభువును శోధిస్తూ సైతాన్ అన్నాడు, లూకాసు వార్త 4వ అధ్యాయం 10వ వచనం, నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి క్రిందికి దూకు, నిన్ను కాపాడడానికి నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ పాదము ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుకుంటారు అని వ్రాయబడింది. సైతాను బైబిలు వచనాలను తనకు అనుకూలంగా మారుస్తాడు. సైతాను ఉదహరించిన ఈ వచనంలో నీ మార్గములన్నిటిలో అనే మాటను వదిలేశాడు. యేసుక్రీస్తు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి వచ్చాడు. తన తండ్రి మార్గంలోనే నడుస్తాడు. అంతేగాని తండ్రి చిత్తానికి వ్యతిరేకంగా రాళ్లను రొట్టెలుగా మార్చడు. లోకరాజ్యాల మహిమను సైతానిస్తే తీసుకోడు. దేవాలయ శిఖరం నుండి దూకడు. ఒకవేళ అలా చేస్తే దేవుని మార్గం నుండి తొలగినట్లే అవుతుంది. 14వ వచనం నుండి, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేనతణ్ణి తప్పిస్తాను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేనతణ్ణి ఘనపరుస్తాను. అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరమిస్తాను. శ్రమలో నేనతనికి తోడై ఉంటాను. అతణ్ణి విడిపించి అతణ్ణి గొప్ప చేస్తాను. దీర్ఘాయువు చేత అతణ్ణి తృప్తిపరుస్తాను. నా రక్షణ అతనికి చూపిస్తాను. యేసు ప్రభువును ఒక్క క్షణం ధ్యానించండి. ఆయన పాతిపెట్టబడ్డాడు. భూమి యొక్క అగాధ స్థలాలలోకి వెళ్ళాడు. చనిపోయాడు. సమాధి చేయబడ్డాడు. 3వ రోజున మృత్యుంజయుడై లేచాడు. తండ్రి తన కుమారుణ్ణి ఈ విధంగా మహిమపరిచాడు. ఆయనను పరలోకానికి హెచ్చించాడు. యేసుక్రీస్తు ఆరోహణుడై తేజోమయుడయ్యాడు. ప్రియశ్రోతలారా, జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలు మహోన్నతుని చాటున నివసించేవానికి ఆశీర్వాదాలుగా మారతాయి. క్రీస్తునందలి విశ్వాసం మనకు ధైర్యం గొలుపుతుంది. భయాన్ని గెలువగలుగుతాము. దేవదూతలు విశ్వాసులకు పరిచర్య చేస్తారు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, రక్షణ అనే స్వాస్థ్యమును పొందేవారికి
దేవదూతలు పరిచారకులు, సేవకులైన ఆత్మలు. దేవుని వాక్యంలో దేవదూతలు దేవుని బిడ్డలకు సేవ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పాత నిబంధనలో ఏలియాకు పరిచర్య చేశారు. అలాగే దానియేలుకు కూడా పరిచర్య చేశారు. సింహముల గుహలో దానియేలుకు దేవుని దూత తోడుగా ఉండి కాపాడాడు. పేతురు చెరసాలలో ఉండగా దేవదూత అతణ్ణి బయటికి తెచ్చాడు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.